నేటి పునీతులు పునీత మేరీ ది రోస గారు. దేవుడు నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును ఓనగును. ఆదివారం, డిసెంబర్ 15, 2024. మొదటి పఠనం జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు. సియోను కుమారి, ఆనందనాదము చేయుము. ఇశ్రాయేలు, హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి, నిండు హృదయముతో సంతసింపు. ప్రభువు నీ దండనమును తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు, కావున నీవిక ఏ కీడునకును భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను, నీవు భయపడకుము, భీతివలన నీ చేతులు క్రిందికి వ్రేలాడనక్కరలేదు అని పల్కు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు, అతని బలము వలన నీకు విజయము కలుగును. అతడు నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు సూత్న జీవమును ఓస్గును. నిన్ను తలంచుకొని సంతనముతో పాటలు పాడును, ఉత్సవ దినము నందువలె ఆనందించును. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు త్వరలో విచ్చేయుచున్నారు. రెండవ పఠనం పునీత చిన్నప్ప గారు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరల చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. ప్రభువు త్వరలో విచ్చేయుచున్నాడు. దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపుడు. కాని ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతా పూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను, మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. ఇది ప్రభువు వాక్కు.